సముద్రం చేపలు కదా ఇవి. పెద్ద సముద్రం బొమ్మాయి అంటే. ఆ సముద్రంలో చాలా చాలా సూపర్ గా ఉంది. కాకపోతే దీంట్లోకి కొద్దిగా ఒక కట్ట గోంగూర అయింటే కూడా అందులోకి అసలు వస్తారా సూపర్. మరేమన్నంటే గోంగూర లేదండి. ఇది మాత్రం కరెక్ట్ అబ్బా. ఒక కట్ట గోంగూర అంటే ఏం చేసాం మరి అనుకునే వాళ్ళు జరుగు. ఏమో ఫస్ట్ ఒకటి అనుకుంటే లాస్ట్కి ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు స్పెషల్ సురేఖ చేసేటువంటి బొంబాయి ఎండు రొయ్యలు అయితే చేస్తుందబ్బా. వాటిని మరి అప్పుడే తెచ్చిన తాజా గోంగూరతో చేస్తే ఎలా ఉంటుందో, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకైతే చూపించబోతున్నాం ఫ్రెండ్స్. మరి వ్లాగ్ చూసే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. సురేఖ కూడా వచ్చిందప్ప కనుక్కునండి. హాయ్ చెప్పు. హై గోంగూర రొయ్యలు, బొంబాయి ఎండు రొయ్యలు. బొంబాయి నుంచి అయితే మరి ఇంతకు నుంచి ఒక పాత విలువలో చూసిన ఫ్రెండ్ అని మరి ఒకసారి ఇట్లా ఇప్పుడు ఓటైనకి వచ్చి కొద్ది చేపలు తెచ్చిపోయి రొయ్యలు పెట్టిపోయింది. అట్లయితే మామూలు చేసుకునే వాళ్ళం లేదు రోజు. కాకపోతే ఈ రోజు అయితే స్పెషల్ మరి తాజా గోంగూరలో కలిపి చేస్తుంది మరి ఎండు రొయ్యలని. ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దామబ్బా. ఇంక చెప్పుకుని పోతే నిండి చెప్తారు సురేఖ ఒకటి మరి అక్కడ చేసుకునే వల్ల రొయ్యలు గోంగూర పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. అందుకే నేను ఈ రోజు మరి గోంగూరలోకి రొయ్యలు వేసి చేద్దాం అనుకున్నానండి. మరి ఎలా చేస్తానో చెప్పడం అంటే చూపిద్దాంలే. ఫస్ట్ నేనైతే ఈ రోజు తాజా గోంగూరతో రొయ్యలు చేయబోతున్నానండి. మరి చూడండి బాగుండదు తాజా. ఇప్పుడు సూపర్ ఉండదులే. ఇప్పుడే మాకైతే తోటల గీట్లు లేవు కదా, మార్కెట్కి పోయి కొట్టు దగ్గర పోయి తీసుకొచ్చినాను. ఉదయమే బాగుంటది అని చెప్పి, తాజాగా ఉంటది అని చెప్పి తీసుకొచ్చినాను. దీన్ని ఫస్ట్ క్లీన్ చేయి. కడుక్కున్నామండి గోంగూర. కనిగనట్లేనే క్లీన్ చేసుకొని మొట్టమొదటిసారి అయితే గోంగూర ఒలిసి పెట్టుకుందామండి. మరి గోంగూర రొయ్యలు సూపర్ ఉంటది. తింటివే ఓ పరగలు తినలేవు వదను. ఒలుసుకోవడం అయితే అయిపోయిందండి. మరి ఇప్పుడు మనము రొయ్యలు అయితే క్లీన్ చేసేసుకుందాం. పునుకూరలాగే కావటం క్లీన్ ఏదన్నా ఉంటే ఏరేసుకుందాం. తీసుకురాప మరి ఇవి బయట పారేస్తాను. ఇవి క్లీన్ చేస్తా ఫస్ట్. క్లీన్ చేయి. బాబా బొంబాయి నుండి తెచ్చిన ఎండు రొయ్యలప్ప ఇవి. సూపర్ ఏ చేపలు కానీ కలిసేవా? నీ సీరు పక్క తీసుకో. బాబా ఏమి రొయ్యలు రా నాయన. తాజాతో ఫ్రెష్ రొయ్యలు చూడివి. ఇంత ఫ్రెష్ రొయ్యలు మనకు మార్కెట్లో కూడా దొరకవు. ఇవి చేపలన్నీ దీంట్లోకి కవర్లేకి ఫస్ట్ చేపలేరే. ఒక్క 4-5 రోజులు నేను అన్ని చేపలు పెట్టేది పాపంలే కానీ, ఎందుకంటే ఓట్ల కోసం వచ్చేది కదా. తొందర మీద కొన్ని తీసుకునేది వచ్చేది. ఆ చిన్నులోన మా ఎండకు చేయని ఇచ్చేది. అయిపోయినట్లేనా? క్లీన్ అయ్యినట్లేనా? ఓకేపా. చేపలు ఇన్ని వెళ్ళినాయి దీంట్లోనే. మరి ఇప్పుడు రొయ్యలు క్లీన్ చేసుకుందామప్పా. దీంట్లోనే ఏమైనా కసరు ఉంటుంది
కొద్దిగా లైట్గా, పెద్దగా ఉండదులే. అయిపోయినా అయితే క్లీన్ చేసుకున్నాను అబ్బా. మరి ఇంకా నీట్గా ఇలా అన్ని మొత్తం కాళ్ళు తలకాయలు మొత్తం ఏరేసిన, దీనికి ఎండిపోయినాయి కాబట్టి అన్ని ఏరేసినాను. దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఉల్లగడ్డలు పడితే బాగుంటుంది ఎక్కువ, అందుకోసమే 3 ఉల్లగడ్డలు. మనం గోంగూర పెడతాం కదా, పుల్లగా ఉంటుందని ఒకటే టమాటా పండు, ఇంత గోంగూర. దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే మొత్తం మరి చేసేటప్పుడు ఏమేమి వేసుకునేది క్లాట్ గా మరి చూపిస్తాను. మొట్టమొదటిసారి అయితే మనం చేపలు వేయించుకుందామండి. మరి మనం ఇలా వేయించుకుంటా ఇట్లా అనుకుంటా కొద్దిగా ఇలా రొప్పడు ఇట్లా కదిలించుకుంటుంటే మొత్తం దీనికి ఉన్న కాళ్ళు కానీ తోకలు కానీ మనం ఏడో తన మర్చిపోయిన తలకాయలు కానీ దీంట్లో మొత్తం ఊడిపడతాయి. మనం కొద్దిగా ఇలా వేపుకున్న తర్వాత చాటలోనే వేసుకొని చెరిగితే నీట్గా మొత్తం నీట్గా అయిపోతాయి. తీసుకో సైడ్ తీసుకో. మనం ఇలా వేపిన తర్వాత ఇలా రొయ్యలు అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మనము మొట్టమొదటిసారి అయితే ఆయిల్ వేసుకున్నామండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే చేపలు కదా. నూనె అంతా అయిపోయింది. మా ఆయన అయితే తర్వాత తిడతానండి. మరి చేపలకు నూనె ఎక్కువ పట్టేది ఏమనుకున్నది. ప్లీజ్ చిన్నగా తరుముకుని ఉల్లిపాయలు వేసేసుకున్నానండి. ఇంత ఉప్పు, ఇంత ఉప్ప చింత ఉప్ప కసింత చింత ఉప్పు అంటే నేనప్ప చింత ఉప్పు అంటే సరిపోతంత కారము. ఓకే. కసింత పసుపు, కాసిన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకున్నామండి. మరి పచ్చిమిర్చి, టమాటా, కారము, పసుపు మరి పచ్చివాసన రాకుండా కొద్దిగా ఉడికించుకున్నాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇలా ఉడుకుతాము. గోంగూర పెట్టేద్దాము. తాజా గోంగూరలోకి మరి రొయ్యలు వేసి చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఖచ్చితంగా అయితే అదిరిపోతుంది అనుకుంటాను. గట్ల బాగా ఉడికాయి. మనమైతే ఇప్పుడు చేపలు కడిగేసుకుందాము. పులుపాసన వస్తుంది, పుండుకూర పులుపున్నట్లేదు. ఓకే, కడిగేస్తావా? బా సిస్టమేటిక్ వచ్చింది సురేఖ్ కూడా. కడిగేయడం అంటే మామూలు విషయం కాదు, అది జ్ఞాపకం రావడం. ఖచ్చితంగా కడిగేసుకోవాల్సిందే. ఉసకుంటవి సముద్రం చేపలు కదా ఇవి. పెద్ద సముద్రము బొమ్మాయి అంటే. అవులే, ఆ సముద్రంలో ఎదినప్పుడు ఉసుకు కరించుకోవడానికి చేపలకి వేసే బా. ఒక 5 నిమిషాల సేపు మరీ మూత ముచ్చేద్దామండి. ఎందుకంటే మనం చేపలు కడిగేసినాం కదా, కడిగేసిన చేపలు కొద్దిగా నీరున్నట్ట మొత్తం మేము వేసుకోవాలి. నీరుంటే బాగుండదు కదా.
ఫ్రెండ్స్ మరి దీంట్లోకి అయితే గోంగూర కాలేదప్ప సరిగ్గా, రొయ్యలే కనపడుతుండే కానీ కనిపింగ్ రెడీ అయినట్లేనండి. మరి దించి పక్కకు పెట్టి దీంట్లోకి చపాతి చేస్తాను. అనేది చపాతి కలిపిన తర్వాత టేస్ట్ చూస్తాను. అయినట్టేనా? అయినట్లే. రైట్, కింద పెట్టేసి. అబ్బాబ్బాబ్బా సూపర్ ఉందబ్బా, బాగుండదులే కానీ ఇప్పుడు దీని టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి మరి. మొత్తానికి వచ్చి అయితే ఇంకా రొయ్యలు గోంగూర, రొయ్యలతో గోంగూర పెట్టి రొయ్యలు చేసిందప్ప. చూడ్డానికి అయితే మరి దీంట్లోకి నాకేమి గోంగూర అనేది సరిపడుతుంది. ఇంకా గోంగూర వేయలేదప్ప ఈ రొయ్యలకి. అయితే చాలా కాయసమన్నాను, ఆ రెండు కలిపి బాగుంటది అన్నట్ల. రెండు బాగుండాలి. ఉత్త గోంగూరే ఉండకూడదు, ఉత్త చేప వట్టి చేపలే ఉండకూడదు. మామూలు ఇంకా కొద్దిగా కావాల్సిందిలే. అయినా టేస్ట్ ఏమి ఎట్లుంటుందో కానీ కొద్దిగా దీంట్లోకి అయితే గోంగూర అయితే సరిపడలేదు. ఏమన్నా అనుకోని సురేఖ, చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. సూపర్ ఉండాలి, ఎక్సలెంట్ ఉండాలి. ఎందుకంటే రొయ్యలు కదా, దాంట్లోకి చౌ 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 అంటే కొంచెం పూండు కూర, గోంగూర, పుల్లగా కారం కారంగా చేపలు, సూపర్ టేస్ట్ భలే ఉండదు ఫ్రెండ్స్. మొత్తానికి వచ్చి గోంగూరలోకి రొయ్యలేసి చేసింది చాలా సూపర్గా ఉంది. కాకపోతే దీంట్లోకి కొద్దిగా ఒక కట్ట గోంగూర అయింటే కూడా ఇంకా సూపర్గా ఉంటుండే, ఇంకా పుల్లగా ఉంటుండే. మొత్తానికి వచ్చి గోంగూరలోకి రొయ్యలేసి చేద్దాం అనుకుంది. కాకపోతే చివరికి గోంగూర మంచి టేస్టీ ఫుడ్. స్వచ్ఛమైన పల్లెటూరులోనైతే మనం ఖచ్చితంగా అయితే ఇలాగే చేసుకొని తినేది. కాకపోతే పదే చెప్పాల్సిన కొంచెం గోంగూర తక్కువైంది. లేదు కోపం కాదు, మనం గోంగూరతో చేసినప్పుడు మనకు గోంగూరే ఎక్కువ కనపడాల, రొయ్యలు తక్కువ కనపడాల. కాకపోతే మిస్ అయ్యేది సురేఖ, ఒకటైతే అవుతుంది అనుకునింది. కాకపోతే 2-3 కావాలని ఇప్పుడే అర్థమైంది. అయినా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఎక్సలెంట్. అన్నంలోకి చపాతీలోకి ఏమిటిలేకి అన్నా కానీ, చపాతీలోకి ఇంకా జొన్న రొట్టె అయినా సద్ద రొట్టె అయినా ఇంకా సూపర్ ఉంటుండే. అన్నంలోకి ఎక్సలెంట్ వస్తారు సూపర్. మరేమన్నంటే గోంగూర లేదండి, ఇది మాత్రం కరెక్ట్ అప్ప. కొంచెం గోంగూర అంటే సరిపోతుంది దీంట్లోకి. అబ్బా ఎక్సలెంట్, సూపర్. ఒక కట్ట గోంగూర అంటే దీంట్లోకి ఏం చేసాం మరి అనుకునే వాళ్ళు జరుగు. ఏమో ఫస్ట్ ఒకటి అనుకుంటే లాస్ట్కి ఇట్లా ఎక్సలెంట్. అదేదో బాధపడుతుంది అన్నట్టే సురేఖ బాధపడుతుంది అన్నట్టు నేను కూడా ఎక్క తక్కువ చెప్పడం లేదు. మొత్తానికి కొంచెం బాగుండాలి సరిగా. అంటే బాధపడతాను కాసే బాగుండదంటావా, నా కోసం బాగుండదు అని అంటూ వాళ్ళ కోసం ఉండేది ఉన్నట్టు చెప్పి నీకోసమైనా వాళ్ళ కోసమైనా టేస్ట్ మాత్రం నెంబర్ 1. కాకపోతే నేను చెప్తే కదా కొంచెం గోంగూర ఒక కట్ట అయితే బాగుంటుండే. సో ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతే కదా. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చెప్పు బాయ్.